ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేషన్ కార్డుల్లో అనేక అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. వచ్చిన దరఖాస్తులు 20% మాత్రమే ఇస్తామని అంటున్నారని, రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలన్నారు. ఆదాయ పరిమితిని 1,00,000 చొప్పున పెంచాలన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ కార్యకర్తల సమక్ష సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇవ్వగలిగే బ్యాండ్ విడ్త్ గవర్నమెంట్ లో ఉండే బడ్జెట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా పెంచుకున్నా కూడా తప్పలేదు. కానీ 4,43,000 మందిలో కేవలం 41,387 మందిని అంటే ఐ వాష్ లాగా ఒక కంటి తుడుపుగా ఇస్తున్నట్టు అనిపిస్తుంది తప్పితే నిజంగా సీరియస్ కన్సర్న్ తో ఇస్తున్నట్టుగా కనపడటం లేదు. కాబట్టి దయచేసి మళ్ళా ఒకసారి రివ్యూ చేసుకోవాలండి. ఇచ్చినటువంటి కార్డులో కూడా అన్న ఎట్లా ఉంటుందంటే ఒక జాబ్ కార్డు మీద మినిమం కుటుంబంలో 3 పనిచేసే అవకాశం ఉంటుంది. ఒక సంవత్సరంలో 100 రోజులని మనం క్యాప్ పెట్టుకున్నాం కాబట్టి 3 కనుక కూలికి పోతే మనిషికి 33 రోజులే వస్తుంది. మీరు కట్ ఆఫ్ తీసుకున్న ఇయర్ 2023-24 ఉన్నది. మరి ఏదన్నా సందర్భం ఏదన్నా పరిస్థితి వచ్చి ఆ కుటుంబంలో 2023-24లో వాళ్ళు కనుక 20 రోజులు కూలీ చేసుకునే పరిస్థితి ఉన్నట్టయితే ఆ కుటుంబం కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోతుందన్న విషయాన్ని దయచేసి అధికారులైనా మంత్రివర్యులైనా గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానన్నా. మీరు సెలెక్ట్ చేసిన 20%లో ఓన్లీ మహిళలకే ఇస్తారా, అందరికి ఇస్తారా, ఇచ్చే వాళ్ళను ఏ ప్రాతిపదిక అన్నది కూడా దయచేసి క్లారిఫై చేయవలసిందిగా కోరుతా ఉన్నానన్న. అట్లానే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెద్దలు సూర్యనారాయణ గుప్తా గారు చెప్పినట్టుగా ఎక్కడైతే కార్పొరేటర్లు మన బస్తీ కమిటీలు ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నా సరే వాళ్ళకు కూడా తెలియకుండా కమిటీలు వేసినారు. మరి ఈ కమిటీలు ఎవరు వేసిండ్రు అన్నది కూడా తెలియదన్నా. సో రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఏవైతే పెట్టినారో మరి స్ట్రిక్ట్లీ అధికారుల పర్యవేక్షణలో జరిగితే బాగుంటుంది. ఎందుకంటే 26 జనవరితోని కార్పొరేషన్లు అన్ని కూడా సీజ్ అయిపోతాయి. ఆ తర్వాత మరి రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటుంది అన్న విషయాన్ని కూడా తమకు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నామన్నా. కాబట్టి అధికారులకు కమిటీ వేసినట్లయితే 1 ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంటుంది, 2 కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కమిటీ. కాబట్టి పొలిటీషియన్స్ ని మనం అందులో పెట్టాలా వద్దా అనేది